సేల్, సేల్, సేల్ 50 రూపీస్, 40 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్. ఆగండి, ఆగండి. ఏంటి అసలు అన్ని ప్రైజెస్ చెప్తున్నా అనుకుంటున్నారా? ఇవి నేను రీసెంట్‌గా షాప్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ యాక్సెసరీస్. ఫస్ట్ ఆ బ్రేస్లెట్ అయితే 30 రూపీస్ అనమాట. ఇయర్ రింగ్స్ ఇవి కొంచెం ఫ్యాన్సీగా ఉన్నవన్నీ 30 రూపీస్. అండ్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చేసి 10 ఈచ్ అనమాట. సో ఇదొచ్చేసి మీరు ఆల్రెడీ వెజిటబుల్ మార్కెట్ మినీ వ్లాగ్ చూసుంటారు కదా! అప్పుడు వెళ్ళినప్పుడే పర్చేస్ చేశాననమాట. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ట్రస్ట్ మీ దాంట్లో 10 రూపీస్, 20 రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నేను పర్సనల్‌గా ఇయర్ రింగ్స్ అయితే చాలా షాప్ చేస్తాను. నాకు చాలా ఇష్టము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్ నాకు నచ్చింది అంటే తీసుకుంటాను అనమాట. కాకపోతే నేను ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ చూస్తాను. బికాజ్ ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయను నేను. సో నాకు డిఫరెంట్ డిఫరెంట్ కావాలి కాబట్టి తక్కువ బడ్జెట్‌లో తీసుకున్నామనుకో వాడినన్ని రోజులు వాడేసి తర్వాత మనం అవేమైనా అయితే ఇంకా పడేయొచ్చు కదా అనే థాట్ అనమాట. మీలో ఎంతమంది నాలా ఆలోచిస్తారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కానీ ఎథనిక్ వేర్ మీదకి యూజ్ చేసే యాక్సెసరీస్ మాత్రం మంచిగా క్వాలిటీవే తీసుకుంటాను. ఎందుకంటే నేను క్యాజువల్ వేరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఆఫీస్‌కి. ఏదైనా అకేషన్ ఉంటేనే ఎథనిక్ వేర్ వేసుకుంటాననమాట. అలా అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి లాంగ్ టర్మ్ యూజ్ రావాలి ఇయర్ రింగ్స్ అని మంచి క్వాలిటీ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇయర్ రింగ్స్ చూసేయండి, ఒక్కొక్కటైతే పెట్టి చూపించేసాను. ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! నాకైతే పర్సనల్లీ చాలా నచ్చాయి. అండ్ ఈ బ్రేస్లెట్ చూడండి. ఈ మధ్య అయితే నాకు బ్రేస్లెట్స్ చాలా నచ్చుతున్నాయి. సో ఇదైతే హ్యాండ్‌మేడ్ అంట. చాలా క్యూట్‌గా ఉంది కదా! ఒకప్పుడు ఈ ట్రెండ్ ఉండేవి. బట్ ఇప్పుడు అంతగా వాడట్లేరు. చైన్ మోడల్స్ ఎక్కువైపోయాయి. బట్ ఐ లైక్డ్ ఇట్ అని తీసుకున్నాను. దాట్స్ ఇట్ ఫర్ ద డే. థాంక్స్ ఫర్ వాచింగ్.